ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. కొంతమంది ఘరానా దొంగలు దేవుడిని కూడా వదలటం లేదు. దేవాలయాలను టార్గెట్గా చేస్తూ వరుసగా చోరీలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా గత రాత్రి అంటే శనివారం రాత్రి తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలో చోరీ జరగడం కూడా తీవ్ర కలకలం అయితే రేకెత్తించింది, చర్చనీయాంశంగా మారింది. గ్రామంలో ఉన్నటువంటి అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో గత రాత్రి లోనికి ప్రవేశించిన దుండగుడు ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి హుండీని పగలగొట్టి అందులో ఉన్నటువంటి నగదు మొత్తాన్ని చోరీ చేసుకువెళ్ళటం గ్రామంలో తీవ్రంగా చర్చనీయాంశమైంది. ఉదయాన్నే 5 గంటల సమయంలో, ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో ఆలయానికి వచ్చిన పూజారి అక్కడ హుండీ పగలగొట్టి ఉండటం, దానికి సంబంధించిన తాళాలు అట్లాగే ఆలయ ఆవరణలోనే పలుగు కూడా పడవేసి ఉండటం గుర్తించి చోరీ జరిగినట్లు గుర్తించి వెంటనే అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఈఓగా ఉన్నటువంటి అక్కడికి చేరుకుని వెంటనే పోలీసులకు, తెనాలి రూరల్ పోలీసులకు అయితే దీనిపై సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఘటనా స్థలానికి వెళ్ళి ఆధారాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అంటే గతంలో చూసుకుంటే కనుక ఇదే ఆలయంలో జూలై 9వ తేదీని కూడా చోరీ జరిగినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అంటే 5 నెలల క్రితం ఇదే అగస్త్యేశ్వర స్వామి వారి ఆలయంలో లోనికి ప్రవేశించిన దుండగులు చోరీకి పాల్పడ్డారు. అది జరిగిన 5 నెలల కాలంలోనే మళ్ళీ అదే ఆలయంలో హుండీ పగులు కొట్టి అందులో ఉన్నటువంటి సుమారు 5,000 నుంచి 6,000 రూపాయల వరకు ఉన్న నగదు చోరీ చేసుకెళ్ళడం కూడా తీవ్ర కలకలం రేకెత్తిస్తూ ఉంది. ముఖ్యంగా దేవాలయాలనే టార్గెట్ చేస్తూ జరుగుతున్నటువంటి చోరీలు సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి గ్రామస్తులందరినీ కూడా. ముఖ్యంగా ఇటీవల మనం చూసుకున్నట్లయితే కనుక తెనాలి పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో కొన్ని దేవాలయాల్లో కూడా చోరీలు జరిగినట్లు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా కొల్లిపర మండలం హనుమాన్ పాలెంలో కూడా అమ్మవారి ఆలయంలో పూజారే అమ్మవారి నగలను మాయం చేసి చాలా కాలం తర్వాత పోలీసులు గుర్తించి అతన్ని అరెస్ట్ చేస్తే ఆ నగలను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇట్లా దేవాలయాలను కూడా వదలకుండా కొంతమంది ఘరానా దొంగలు చోరీకి పాల్పడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తూ ఉంది. కొలకలూరుకు సంబంధించి గ్రామంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి క్లూస్ టీం రంగంలోకి దిగారు. తెనాలి రూరల్ పోలీసులు కూడా అక్కడికి చేరుకొని వివరాలు అయితే సేకరిస్తూ ఉన్నారు. అంటే పలుగు తీసుకొచ్చాడు దొంగ, లోనికి ప్రవేశించి పలుగుతో ఆ హుండీ తాళాలు ధ్వంసం చేసి అందులో ఉన్నటువంటి నగదు మొత్తాన్ని ఇటీవల కార్తీక మాసం ముగియడంతో ఆలయానికి కొంచెం ఆదాయం వచ్చినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. సుమారు 5 నుంచి 6,000 రూపాయల వరకు అందులో నగదు ఉండాలని చెప్పి భావిస్తూ ఉన్నారు. అట్లాగే ఆలయంలో గతంలో జూలైలో జరిగిన చోరీ సమయంలో ఆలయంలో సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇబ్బంది కలిగినట్లు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత ఆ చోరీని దృష్టిలో పెట్టుకొని తాజాగా ఆ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందులో ఫుటేజ్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు పోలీసులు. అసలు ఎవరు వచ్చారు లోపలికి, ఎవరు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారనేది కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీనిపై ఆలయ అధికారులు కూడా వివరణ ఇస్తూ ఉన్నారు. గ్రామస్తులు కూడా కొంతమంది మాట్లాడుతూ ఇట్లా నిర్లక్ష్యంగా ఉండటం సబబు కాదని చెప్తా ఉన్నారు. ఆలయాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడటం కూడా మంచి పద్ధతి కాదని వారు తెలియజేస్తా ఉన్న పరిస్థితి. గ్రామంలో శ్రీ అగస్త్యేశ్వర దేవస్థానంలో కార్యనిర్వహణాధికారిగా నేను పనిచేయుచున్నాను. లోగడ కూడా 4 నెలల క్రితం ఇట్లా దొంగతనం జరిగితే తెనాలి రూరల్ పిఎస్ వారి కంప్లైంట్ చేసి ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేసి ఉన్నాను. ఈ రోజున ఉదయం 5 గంటలకు మా అర్చీ స్వామి గారి దేవస్థానం రాగా
తలుపులు తాళాలు పగలగొట్టి ఉన్నాయని మా రికార్డ్ అసిస్టెంట్ గారికి ఫోన్ చేయగా రికార్డ్ అసిస్టెంట్ గారు నాకు ఫోన్ చేస్తే నేను వచ్చి మొత్తం చూసి తెనాలి రూరల్ పిఎస్ వారికి సమాచారం అందించి ఉన్నాను. వారు కూడా వచ్చినాక ఇప్పుడు సుమారు ఎంత ఉంటాయి అనేది నిర్ధారణ అయిన మా ఆఫీస్ వచ్చినాక నిర్ధారణ చేసి చెప్పగలవాడు. పలకలూరు ఈ అగస్త్యేశ్వర స్వామి దేవాలయంలో గత 6 నెలల కాలంలో రెండోసారి దొంగతనం జరిగింది ఉల్లిపాయలతో. మరి దీంట్లో లాస్ట్ టైం దొంగతనం అయినప్పుడు సీసీ కెమెరాలు పనిచేయట్లేదు, కొత్త సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. మళ్ళీ అదే పద్ధతిలో దొంగతనం రెండోసారి జరిగింది. మరి ఇప్పటిదాకా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు కనీసం ఎంక్వైరీకి కూడా ఎప్పుడూ రాలేదు ఇక్కడికి. దీంట్లో పోలీసులు నిర్లక్ష్య వైఖరి ఉన్నాయి. దాని తోడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ జీఓ కూడా గుడి మీద పెద్దగా దృష్టి పెట్టిన దాఖలు అయితే మాకు గ్రామస్తులు కనబడట్లేదు. మేము ఒక ఎంపీటీసీగా ఆయన చాలాసార్లు క్వశ్చన్ చేసాము. ఆయన కూడా ఈ రాజకీయంగానే కొంచెం మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. దీని మీద అసలు ఈ ఇన్ఛార్జ్ జీఓ నిర్లక్ష్యం చాలా కొత్త వచ్చినట్టు కనబడుతుంది. కాబట్టి ఆయన ఇక్కడ పర్మనెంట్ ఈఓని చేసి ఈ ఈఓని కూడా పద్ధతి నచ్చట్లేదు గ్రామస్తులకి. కాబట్టి ఈ విషయాలని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఒక ఎంపీటీసీగా నేను నిర్ణయించుకున్నాను.